ఇది చూసిరు కదా, దీని ఇంకా ఇంకోటి ట్యూషన్ వల్ల చిన్న ఏమర్పడతాం. ఆ గాయస్ చూసుకుంటే చాలామంది ఏంటంటే మన లడ్డు డ్రమ్ముల్లో తీసుకొచ్చారు. ఎందుకు 786 kgs లడ్డు కదా, మామూలుగా డెకరేషన్ చేయకుండా డ్రమ్ములు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ లాస్ట్ టైం మన 555 kgs లడ్డు అనేది చాలా వెయిట్ ఉంది. మనం లిఫ్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం. ఏంటంటే ఇప్పుడు డ్రమ్ముల్లో తీసుకురావడం వల్ల మనకు కొంచెం సింపుల్గా ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత మన లడ్డు అనేది మేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు చేస్తారు. మొత్తం అంతా పూజ అయిపోయిన తర్వాత మన లడ్డు ఎట్లా డెకరేట్ చేయాలి ఎట్లా అనేది ఆయన లడ్డు తయారు చేసేట ఆయన వచ్చి దాన్ని డెకరేట్ చేస్తారు. అందుకని మన సింపుల్ ప్రాసెస్లో లడ్డుని ఇక్కడ తీసుకొచ్చినాం మనం. సో మనం చూసుకుంటే 3 డ్రమ్లలో వచ్చింది. 250 kgs ఒక్కొక్క డ్రమ్ చూసుకుంటే 250 అంటే 250 kgs. సో అది ఈజీ ఉంటుంది లిఫ్ట్ చేయడానికి. సో అందుకే అని మేము డ్రమ్లో తీసుకొచ్చాం. సో ఇప్పుడు అది మిఠాయి షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డు తయారు చేసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు డిజైన్గా రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం మనం 555 kgs లడ్డు లిఫ్ట్ చేయడానికి ఎంత కష్టపడడం ఏందనేది మనం చాలా అనుభవించామన్నమాట. అందరూ చాలా టైర్డ్ అయిపోయారు. ఆ ప్రాసెసింగ్ ఎక్కువ వద్దని చెప్పేసి డ్రమ్ముల్లో మనం లడ్డు అనేది తీసుకొచ్చేసి ఇక్కడ మేకింగ్ అనేది చేద్దామంటారు మన కమిటీ మెంబర్స్ అందరూ. సో గాయస్ చూస్తున్నారు కదా లడ్డు డెకరేషన్ అనేది రెడీ అందరూ వచ్చేసారు లడ్డు లేపనికి. చాలా కష్టపడుతున్నాం. 200 kgs లడ్డు. ఇంకా ఇంకొక డ్రమ్ము 3 డ్రమ్ములు ఉన్నాయి మొత్తం. ఇది ఒక డ్రమ్ము, ఇది ఒక డ్రమ్ము 200 అదొక 200, ఇది ఒక 51 అనేది పైకి. రోహిత్ భాయ్ వచ్చేసి ఆ లడ్డు భాయ్ ఇంకా భాస్కర్ భాయ్ చూడు ఈ లడ్డు ఎంత కష్టపడి చూస్తున్నారు. ఇక మధ్యలో అక్కలు జర చెయ్యొచ్చుడు అంతే. మనోజ్ భాయ్ ఖాళీ చూస్తుడు అంతే. 50 కిలోల లడ్డు. సో గాయస్ ఇదన్నమాట మన లడ్డు ప్రాసెస్. సో ఇదన్న వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి మన గణేష్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక ప్యాన్ కూడా రెడీ ఉందన్నమాట. పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు.
దండ దండ కూడా వచ్చేసింది. దండ దండ డ్రమ్ములు ఉండాలి కాకండి. డ్రమ్ములు ఎందుకంటే అది కట్ చేస్తారు అనమాట, ఇక్కడనే వచ్చి ప్రిపేర్ చేస్తారు అన్నమాట. జాయిన్ చేయకు దాన్ని జాయిన్ చేయకు ఏం చేస్తావు మన దగ్గర ఉంది త్రీ డ్రమ్స్ లడ్డు. ఇంకా మరి కొద్దిసేపట్లో వాని పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది మన దాంట్లో.
హలో నువ్వు వదలకు అట్లనే పట్టుకో లేరు చాలా నువ్వు ఓరా ఇది రెండు ఒకటేసారి ఎట్లా పోని పోతుంది ఈయన గుంజలే ఆగు వస్తలేదు నా ఇగో కొంచెం ఇటు రమ్మని ఏం కాదు కొంచెం ఇటు రమ్మని కొంచెం ఇటు రా హిందూస్ కలిసి ముస్లిం ఆర్గనైజరు ఒక గొప్ప హిందూ సమైక్యతకు ఒక చిహ్నంగా ఈ పండుగ చాలా రోజులు చేస్తున్నారు. ఇంతకుముందు చిక్కడపల్లి ఏసీ ఉన్నప్పుడు కూడా ఇది చేసేవాళ్ళు. సో ముఖ్యంగా చెప్పేదంటే భక్తి శ్రద్ధలతోటి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంగతి జరుపుకుంటాం పోలీసులు సహకారం చేయాలి. ముఖ్యంగా ఈ మధ్య మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఎలక్ట్రిషన్ వల్ల చిన్న ఏమర్పాటుతనంతో అజాగ్రత్తతోటి ఎంతోమంది 10 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముఖ్యంగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త పడద్దు. ఏమాత్రము వాళ్ళకు ఎలక్ట్రిసిటీ పనులు కాదండి, ఏ రకం ఉన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నది, పోలీసు రెడీగా ఉన్నాం. అందరం కూడా ఎటువంటి ఏ వర్క్స్ అయినా అటెండ్ చేయడానికి ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి దుస్సాహసం చేయరాదు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీతో అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి వాతావరణంలో భక్తి శ్రద్ధతోటి ఈ వినాయక నిమజ్జనం జరగాలని కోరుకుంటూ ఎప్పుడు ఎలాంటి ఇదున్నా కానీ పోలీస్ సహకారం తీసుకోవాలని మరొకసారి అందరికీ ఈ జోన్లో ఉన్న అందరి ఆర్గనైజర్లకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. చెకింగ్స్ పెడుతున్నాం. రొటీన్ చెకింగ్స్ ఉంటాయి, టీమ్స్ తిరుగుతుంటాయి. ఎవరన్నా అవాంఛనీయ శక్తులు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ మీద కన్నేస్తుంది. దయచేసి తాగుబోతులని అటువంటి వాళ్ళని ఎవరిని కొత్త వ్యక్తులు వస్తే కొంచెం ముందే పోలీస్ చెప్పాలి. లేడీస్ వస్తుంటారు, వాళ్ళకి సపరేట్ క్యూస్ ఇవ్వాలి. సో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటిది ఉన్నా కానీ పోలీస్ సహకారం తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ సహకారం తీసుకోవాలని, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మా గల్లీలో మొత్తం అయిపోయింది, ప్రసాదాలు అయిపోయాయని ఇప్పుడు వేరే గణేష్ దగ్గరికి పోతున్నారు మా వాళ్ళందరూ. ప్రసాదం అయిపోయింది చెప్పి మన టీఆర్టీ గణేష్ దగ్గరికి పోతున్నాం. మింటూ వాళ్ళ గణేష్ దగ్గరికి మన భాస్కర్ బండి తెచ్చుకుంటు డైరెక్ట్ వెళ్ళిపోదాం మారా ఇంటికి. ఆడ స్కిప్ మెల్ల ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బండి తెచ్చుకుండు. ఇది స్కిప్పర్ ఆడు ఆయన వండుకోను ఇంట్లో పోయి ఎప్పుడు వద్దురా బాబు. కాదు బ్రో, వీళ్ళు ఓడు గుర్తుపడతాడో నాకైతే తెలియదు. ఏమన్నా అంటే వీడియోలు తీయకండి, నన్ను ఫేమస్ చేయకండి అంటారు. అయ్యా ఎవరో నాకు చెప్పండి అయ్యా. బాధ చూసుకుంటే వినాయకుడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు శివుని రూపంలో. చూసుకుంటే ఇది మన జ్యోతిర్లింగాలు అన్నమాట. ఇక్కడ మన 12 జ్యోతిర్లింగాలు మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం ఫస్ట్ చూసుకుంటే గుజరాత్ సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇక్కడ మల్లికార్జున శ్రీశైలం, ఇక్కడ వచ్చేసి మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగం. మన ఇండియాలో ఎన్నైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ మన సిటీలో అన్నీ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. చూసుకోండి ఒక్కొక్కటి. జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్,
మళ్ళీ మహారాష్ట్ర 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మా మిట్టుబాయి స్టార్టింగ్లో చెప్పినాం కదా. ఇంకోటి హైలైట్ ఇది చూసిరు కదా, ఇది ఇంకా ఇంకోటి మెయిన్ మనకి ఏం సెట్ ఉంది మిట్టుబాయి? అమర్నాథ్ సెట్ అంతా చూద్దాం. ఒకసారి చూసుకుంటాం. వెల్కమ్ యూ అమర్నాథ్ మనకి ఇక్కడ మొత్తం సెటప్ వెల్కమ్ యూ. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ రియల్ ఐస్. చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి ఐస్ తో తయారు చేసి అనమాట శివలింగాన్ని. మొత్తం ఇదంతా ఐస్ కాన్సెప్ట్. ఇక లింగాన్ని కూడా ఐస్ తోనే చేసారు. ఇక్కడ మొత్తం ఐస్ కాన్సెప్ట్ యూజ్ చేసారు. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే. మీకు ఒక టాస్క్ రా, కరెక్ట్ 5 గంటల మీద 5 నిమిషాలు ఉంచారు వాళ్ళకి ఏదంటే అది నుంచుంటారు వాళ్ళనా 5 నిమిషాలు నుంచుంటావు కరెక్ట్. నువ్వేమంటారు 5 నిమిషాల నుంచి ఉంటే 12 జ్యోతిర్లింగాలు చూసినట్టే.